హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా కామెంట్ కూడా చేయండి. మీరు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది వ్యూవర్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే, ఈ ఇంట్లో ఏమి కూరగాయలు అయితే లేవు. అంటే ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకా మాకు మార్కెట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆ మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పి ఇంకా యశస్వి పడుకుంటుంది మళ్ళీ తొందరనే అని నైట్ కోసమని అయితే పప్పు బియ్యం అన్నం అయితే చేద్దామని చెప్పి ఇది ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎలా చేసుకుంటానో లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే కొంచెం పల్లీలు, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, అట్లనే కరివేపాకు అయితే తీసుకున్నా. కరివేపాకు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు అని చెప్పి చిన్నగా అయితే కట్ చేసుకున్నా. ఎందుకంటే అవి హైబ్రిడ్ కరివేపాకు, అందుకోసమనే పెద్ద ఆకులు అయితే ఉన్నాయి. ఇంకా నేను అట్లానే ఇవి కూడా వేసుకుంటా, దాల్చిన చెక్క, మిరియాలు, షాజీరా అన్నీ వేసుకుంటా. ఎందుకంటే టేస్ట్ అనేది కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పి అన్నీ అయితే వేసుకుంటా. నేను ఎప్పుడు చేసినా అయితే నేను ఇంక ఇట్లానే చేస్తా. కూరగాయల రేట్లు అయితే ఇక ఫుల్ రేట్లు అయితే ఉన్నాయి. ఈరోజు ఈవినింగ్ అయితే ఇక వెళ్ళి అయితే తేవాలి కూరగాయలు కూడా. అయితే వచ్చేసరికి ఎట్లయినా లేట్ అవుతుందని అయితే ఇట్లయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈరోజు నైట్కి అయితే ఇక పప్పు బియ్యం అన్నం అయితే చేసుకుందాం. మా యశస్వి కూడా అయితే చాలా అంటే మంచిగా అయితే అన్నం తింటుంది. పప్పు అంటే ఇక ఆమెకి ఇష్టం అన్నట్టు. ఈ పప్పుకి సంబంధించింది అయితే ఏది వండినా ఆమె అయితే మంచిగా అయితే తింటుంది అన్నము. ఇక కొంచెం ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత షాజీరా, జీలకర్ర, మెంతులు అన్నీ అయితే వేసుకుంటాను నేను. వేసిన తర్వాత ఇవి ఆనియన్స్ని, పచ్చిమిర్చి అయితే వేసుకొని కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి కొంచెం మంచిగానే ఫ్రై అవ్వాలి. ఇట్లయితే ఆనియన్స్ని, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే పల్లీలు కూడా అయితే వేసుకోవాలి. ఇంకా మీకు కావాలి అనుకుంటే ఏమంటారు, శనగపప్పు, ఇంకా పప్పులు ఉంటాయి అవన్నీ కూడా అయితే వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అయితే పప్పులతో అయితే బియ్యం కడిగేసి అయితే పెట్టుకున్నా. ఇవి కూడా చూపిస్తాను లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా కొంచెం అల్లం పేస్ట్, అట్లనే పసుపు కూడా అయితే వేసుకోవాలి. ఇట్లా చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే పప్పులు ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. చూడండి ఇట్లయితే కొంచెం అంతా అన్నీ ఫ్రై అయిన తర్వాత పల్లీలు గిన్నె వేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే మనం వాటర్ అయితే పోసుకోవాలి. మీరు సేమ్ రైస్ ఎట్లా పెట్టుకుంటారో అన్నీ కొలిచి అయితే వాటర్ అయితే వేసుకోవచ్చు. ఇట్లయితే వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. సాల్ట్ లేకపోతే ఏది టేస్ట్ అనేది ఉండదు. సాల్ట్ అంటది కదా, అన్నేసి చూడు నన్నేసి చూడు అని. అందుకే సాల్ట్ వేసుకుంటేనే ఏదైనా కొంచెం మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సాల్ట్ వేయకపోతే మాత్రం ఇక తిన్నట్టే ఉండదు. ఖచ్చితంగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత ఇక ఇంట్లో అయితే కారం అయితే అయిపోయింది డబ్బాలో. అంటే నేను వేరే పెద్ద డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటా అన్నట్టు కారము. చిన్న డబ్బాలో డైలీ యూజ్ చేసేది చిన్న డబ్బాలో అయితే వేసుకుంటా. అట్లా వేసుకోవడం వల్ల మనకు వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది కారం. అంటే రెండు డబ్బాలలో అయితే నేను స్టోర్ చేసి పెట్టుకుంటా. ఒక డబ్బా అయిపోయినాక ఒక డబ్బా తీసుకుంటా. ఇక చిన్న డబ్బాలో కూడా అయితే వేసుకున్న తర్వాత కొంచెం అక్కడైతే కింద పడిపోయింది. మళ్ళా అక్కడ పడిపోయింది మొత్తం తూడ్చి ఇక చెయ్యి అయితే మొత్తం అయితే కడిగేసుకుంటున్నా. మళ్ళీ కారం అంటింది అనుకో, చిన్న బాబు ఉన్నాడు కదా, మళ్ళీ ఆయనకు అంటిందంటే ఏడుస్తాడు అని చెప్పి ఇక మొత్తం అయితే తూడ్చేసి సోప్ పెట్టుకొని అయితే హ్యాండ్స్ అయితే వాష్ అయితే చేసుకుంటున్నా. ఈ విధంగా అయితే మేమైతే పప్పు బియ్యం అన్నం అయితే రెడీ చేసుకుంటాము. చూపెట్టినా కదా నేను ఫస్ట్ అయితే రైస్, కొంచెం బియ్యము, అట్లనే కందిపప్పు, పెసరపప్పు అన్నీ అయితే మిక్స్ చేసుకొని అయితే ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టుకొని కొద్దిసేపు అయితే నానబెట్టిన తర్వాత ఇట్లా ఎసరు అయితే వస్తుంది కదా. ఎసరు అయితే వచ్చిన తర్వాత ఆ బియ్యం అనేవి నీళ్ళు అయితే అందులో వాటర్ అయితే ఉంటాయి కదా నానబెట్టుకున్నప్పుడు, ఆ వాటర్ అయితే పారబోసి ఆ రైస్ అయితే మొత్తం అయితే అందులో వేసేసుకోవాలి.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడైతే ఇలా చేసుకుంటే మంచి పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. వాళ్ళు కూడా చాలా మంచిగా అయితే తింటారు పప్పు బియ్యం అన్నం. ఇంకా మొత్తానికి అయితే రెడీ అవుతుంది అన్నము. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను నేను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కొంచెం అంటే చేసే విధంగా ఉండే వీడియోస్ అడగండి. ఖచ్చితంగా నేను చేసి అయితే చూపిస్తాను. చేయలేని వీడియోస్ అయితే చేయకండి. ఎందుకోసమంటే ఎవరు అడుగుదా చేద్దామనే నేనైతే అనుకుంటున్నా. కాకపోతే పిల్లలు ఉన్నారుగా, కొంచెం కష్టం అవుతుంది. కొంచెం ఈజీగా ఉండే వీడియోస్ అయితే అడగండి. ఖచ్చితంగా అయితే నేను తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా యశస్వి అయితే చూడంగానే నాకు పెట్టు అంటే ఇక రైస్ అయితే పెడుతున్నా. ఇంకా రైస్ అయితే పెట్టినాక కాసేపు అయితే చల్లార్చాలి. ఇక కాలుతుంది కదా రైస్, అందుకోసమని కొంచెం చల్లార్చిన తర్వాత ఆమెకి ఇచ్చినామంటే ఇంకా